అయ్యో మేడం, ఎవడ్రా నువ్వు? సెక్యూరిటీని మేడం. సెక్యూరిటీవా? బీరసా మేడం, అలవాట్లేదు. నువ్వే మగడరా బాబు. గుడ్ క్యాచ్. అమ్మా, ఫైనల్ అంటే నాది. మందు బాబులం మేము, మందు పాపలం, మందు స్టడీ మందంతా దిగేదాకా లోకాలే పాలిస్తాం. మందు పాపలం మేము, మందు పాపలం, మందు కడితే మాకు డాలీ. ఎవరు? త్వరగా కానివ్వండి. ఎంతసేపు? ఇప్పుడే కదా స్టార్ట్ చేసింది. అబ్బా వదలండి. ఎవరబ్బా? ఒక్క నిమిషం ప్లీజ్, లాగొద్దు. ఈ బాబాయ్కి ఏమైంది ఇవాళ? బాబాయ్ ఊళ్ళో లేడు కదా. మరెవరు? పాండు సార్. ఎవరితోనైనా? పాండు సారా? అయ్యో నో! ఓపెన్! ఏ జీరో, హెల్ప్ చేయి. ఓకే, ఓపెన్ ఓపెన్. కొట్టే. ఎక్కడికి? ఒక్క నిమిషం ఆగు. ఒక్క అడుగు, ఒక్క అడుగు. ఏ వీడే ఇలా ఉన్నాడంటే పాండు సార్ ఎలా ఉన్నాడు? ఎక్కడ? పద. అబ్బా, వన్ మోర్. మంగళ, మీరెప్పుడొచ్చారు? మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు? దొంగలు పట్టుకోవడానికి ఎక్సర్సైజ్ చేస్తున్నాను. మీరేమనుకున్నారు? హలో, నిజం చెప్పు. మీరేదో తప్పుగా అనుకున్నారు కదా? ఏం లేదు. నిజం చెప్పా. మీ రొమాన్స్ మధ్యలో నా పుచ్చి పగిలిపోయేటట్టుంది బాసు. కంట్రోల్ 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 కంట్రోల్. ఓకే, కూల్ 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 కూల్. తప్పు నీదైనా పాండు సారీ చెప్తున్నాడు. ప్లీజ్. హే, వెడ్డింగ్ కార్డ్. మలినేని శ్రీకాంత్ వర్సెస్ జోగినేని స్వప్న. బాగుంది. దివ్య ముహూర్తం. దివ్య ఎవరు బాస్? దివ్య అంటే అమ్మాయి కాదురా, మంచి ముహూర్తం అని. మా ఊళ్ళో ఎవరు అలా చెప్పలేదే. అందుకే నీకు ఇంకా పెళ్లి కాలేదు. హలో సార్, నేను కృష్ణని, మీ గురునాథం బాబాయ్ ఫ్రెండ్ని. ఓ, చెప్పండి సార్, ఏం ప్రాబ్లం?
మా అబ్బాయి కనపట్లేదు సార్. మీ అబ్బాయి పేరు శ్రీకాంత్. శ్రీకాంత. ఇంటి పేరు మల్లనేని. మలినేని శ్రీకాంత్. ఈ రోజు రాత్రి మీ అబ్బాయి పెళ్లి కదూ? అవును సార్, మీకెలా తెలుసు? పాండ్, జేమ్స్ పాండ్. అబ్బో, ఎలాగైనా మీరే మా అబ్బాయిని వెతికి పెట్టాలి. మేమందరం వాడి పెళ్లి మీద ఆశలు పెట్టుకున్నాం. మీరే వరి అవద్దు, మీ అబ్బాయిని మీకు అప్పగించే బాధ్యత నాది. ఇప్పుడే మీ ఇంటికి వస్తున్నాను. అలాగే సార్, థ్యాంక్ యూ సార్. సార్ ఇడ్లీ రేటు దోశ రేటు పుల్ల రేటు తింటారా వేడిగా ఉన్నాయి తింటారా యా! నీ గోకరాంట్రా? టిఫిన్ చేద్దురు రండి పద. ఈ కార్డులో ఉన్న పెళ్లి కొడుకు శ్రీకాంత్ మిస్సింగ్ అంట. అవును మంగళ, శ్రీకాంత్ ఫేస్బుక్ ఐడి ఓపెన్ చేసి మనకి పనికొచ్చే ఇన్ఫర్మేషన్ ఏమైనా ఉంటుందేమో చూడు. ఓకే బాస్. ఉమ్. మరి నన్నేం చేయమంటారు? మన పక్కింటి వీధిలో మైసూర్ బండ చాలా ఫేమస్ అంట, వెళ్ళి తిందా. డబ్బులు పొగురుద్ది. మంగళకు పని చెప్తే నీకు పని చెప్పినట్టు కదా, ఇద్దరు వెళ్ళి చేయండి. వెళ్ళే పదా. తలుపులు. పదండి బాస్ పోదాం. రేయ్, ఇలా వెళ్తే జనాలు చచ్చిపోతారా, వెళ్ళి బట్టలేసుకో. మర్చిపోయాను బాస్. బాసు ఫాలో మే. శ్రీకాంత్ తండ్రి కృష్ణ మీరేనా? అవును సార్. మరి మీ అబ్బాయి కనిపించకుండా పోతే మీరేంటి హ్యాపీగా అన్నిటినీ తింటున్నారు? హ్యాపీగా కాదు సార్, బాధగానే తింటున్నాను. మా అబ్బాయికి ఇడ్లీలంటే చాలా ఇష్టం సార్, అందుకే వాడి గుర్తుగా తింటున్నాను. రండి సార్, వచ్చి కూర్చోండి. ఇంతకీ మీ అబ్బాయి ఇంట్లోంచి ఎప్పుడు వెళ్ళాడు? చట్నీ బాగుంది సార్. నేను రాత్రే వెళ్ళాడు. ఎన్నిసార్లు ఫోన్ చేసినా కలవట్లేదు. ఎన్నిసార్లు చేశావు? అయ్యా ఇంకో 4 ఇడ్లీ తీసిరానా? వద్దులే, లెక్క పెట్టలేదు సార్. అప్పుడప్పుడు లెక్క పెట్టుకోవడం మంచిది, ఇలాంటి సమయంలో ఉపయోగపడుతుంది. మీ అబ్బాయి క్లోజ్ ఫ్రెండ్స్ ఎవరు ఉన్నారా? ఆ, ఒక్క నిమిషం సార్. ఈడెవడో? మా అబ్బాయి ఫ్రెండ్ పృథ్వీ. వాడికి పొద్దు నుంచి ఫోన్ చేస్తున్నాను, కలవట్లేదు సార్. అయ్యా కారం అద్దుకోండి, అదిరిపోద్ది. తలుపులు. నోట్ దిస్ పాయింట్. కారం పాయింటా బాస్? కాదురా, పృథ్వీ పాయింట్. ఓకే బాస్. పెళ్లి కూతురు వాళ్ళ నాన్నకి అసలే హార్ట్ ఆపరేషన్ జరిగింది సార్. ఇలాంటి సమయంలో మా అబ్బాయి కనిపించడని తెలిసిన నిజంగానే అతని గుండె ఆగిపోతుంది. ఓ, ప్రతి చిన్నదానికి కంగారు పడే రకం. కావాలంటే మీరే చూడండి. ఇక్కడ పెళ్లి కూతురు తండ్రి మనకి ఏ విధమైన లోటు రావడానికి లేదు. బాంబు, బాంబు, బాంబు. బాబు కాదండి, స్టీల్ గిన్నె చిన్నగా కింద పడింది, అందంగా టింగమనే సౌండ్ వచ్చింది అంతే. చీలకిన్నా అయితే ఓకే. ఆ. అది సార్ పరిస్థితి. మా అబ్బాయి పెళ్లితో పాటు ఆయన ప్రాణాలు కూడా మీ చేతిలోనే ఉన్నాయి. మరేం పర్వాలేదండి. ముహూర్త సమయానికి పెళ్లి కొడుకుని మండపంలో కూర్చోపెట్టే బాధ్యత నాది. సమీరా, చెప్పండి సార్. నీకు ఒక నెంబర్ పంపిస్తున్నాను, అది శ్రీకాంత్. ఇమీడియట్ గా దాన్ని ట్రేస్ అవుట్ చేయి. ఓకే సార్. తలుపులు. బాస్, సమీరా, మంగళ ఇంకా ఏ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదంట్రా? ఈ అమ్మాయిని నమ్ముకుంటే ఇన్ఫర్మేషన్ ఉండదు, కన్ఫర్మేషన్ ఉండదు. ఏ పని టైంకి పూర్తి చేయరు, అసలు పని మీద జాస్ ఉండదు. వీళ్ళ నమ్ముకోవడం వేస్ట్ బాస్. ఈ పోస్టు అంతకంటే బెటర్ పర్సన్ అయినా నాకిస్తే బెటర్. నువ్వు ఉంటున్న పోస్టే ఊడిపోకుండా చూడు. నీ పోస్ట్ నే రీప్లేస్ చేద్దాం అనుకుంటున్నాను. బాస్ Yes.
సమీరా చెప్పు. సారీ సార్, శ్రీకాంత్ ఫోను ట్రేస్ చేయలేకపోతున్నాం. ఏ నాకు తెలిసి అతని ఫోన్ ఎవరో డిస్ట్రాయ్ చేసి ఉంటారు. అంటే ఎంత ట్రై చేసినా ఏ ఇన్ఫర్మేషన్ తెలియట్లేదు. ఓకే సరే సమీరా, ఇతని గురించి నీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ దొరికినా నాకు ఫోన్ చేయి. ఓకే ఓకే సార్. బాయ్. ఏంటి బాస్? ఏ ఇన్ఫర్మేషన్ దొరకలేదంట్రా? నాకు తెలుసు బాస్, అమ్మాయిలు వేస్ట్. మంగళ ఎనీ అప్డేట్స్? శ్రీకాంత్ తన ఫేస్బుక్ అకౌంట్ లో నైట్ పార్టీకి సంబంధించిన ఫొటోస్ ని పోస్ట్ చేశాడు. ఆ ఫొటోస్ లో పృథ్వీ, శేషు, లక్కీ, స్వప్నల పేర్లు కూడా టైప్ చేశాడు. పృథ్వీ, శేషు, లక్కీ, స్వప్న. గుడ్ జాబ్ గుడ్ జాబ్. మీరు బయలుదేరి శ్రీకాంత్ ఇంటికి వచ్చేయండి. ఇలాగా నేను తలుపులు పృథ్వీ గారి ఇంటికి వెళ్తాం. అబ్బా, వీడెవడో పరమ భక్తుల్లా ఉన్నాడు బాసు. ఒరే దరిద్రుడా, వాడు పూజ చేస్తుంది ఎవరికో చూడు. నయనతారాయ నమః, ఇలియానాయ నమః. ఓం వీళ్ళందరూ నాకే కావాలా? ఏం చేస్తున్నావా? నా జన్మ ధన్యమైంది బాసు. అయ్యో, నాకు కావాలి, నాకు కావాలి, నాకు కావాలి. ఏం చేస్తున్నావురా? ఆనందం. ఫోటోలు కూడా వదలవరా? రారా లక్కీ, ఇలారా. రే, నువ్వు చేసే పూజలకి తెల్లగా ఉన్న తమన నల్లగా అయిపోద్దిరా. అమ్మో అయితే చేయలేండి. ఇంతకీ మీరెవరు? నువ్వు ఆ గంట ఆపితే చెప్తాను. ఓకే చెప్పండి. ఐఎమ్ పాండ్, జేమ్స్ పాండ్, డిటెక్టివ్ ఇన్వెస్టిగేటర్. రాత్రి పార్టీకి నువ్వు కూడా వెళ్ళావా? వెళ్ళాను సార్. పార్టీ ఎలా జరిగింది? 3 బీర్లు 6 బీజర్లా జరిగింది సార్. పార్టీకి మధ్యలో గొడవలు లాంటివి ఏం జరగలేదా? మందులో సోడా కలిసినంత స్వచ్ఛంగా ఉన్నాం తప్ప గొడవలు ఏం జరగలేదు సార్. ఏదో కంపారిజన్ నువ్వును. పార్టీ ఎన్నింటికి స్టార్ట్ అయింది? నేను మందు గ్లాస్ ఎత్తే టైంలో జరిగింది సార్. పార్టీ ఏ టైంకి అయిపోయింది? నేను మందు గ్లాస్ దించే టైంలో అయింది సార్. సరే, పార్టీ అయ్యాక అందరూ కలిసే ఇంటికి వెళ్ళారా? లేదు సార్, ముందు శ్రీకాంత్ వెళ్ళాడు సార్, దాని తర్వాత నేను వెళ్ళాను సార్. శ్రీకాంత్ ముందు వెళ్ళాడా? ఇప్పుడు ఓం వీరాయ నమః, ఓం వీరాయ నమః, ఓం వీరాయ నమః, ఓం వీరాయ హలో. నమః, ఓం కొత్త వీరాయ ఏయ్! నమః. శ్రీకాంత్ మీద నీ అభిప్రాయం ఏంటి? సీసా మీద మూతలాగా అవసరం లేనప్పుడు వదిలేసేవాడు కాదు సార్. మందులో మంచిగిలాగా ఎల్లప్పుడూ మాతోటే ఉండాలనుకుంటాడు సార్ శ్రీకాంత్. నీ మాటల మీద నమ్మచ్చా? నాకు ఇష్టమైన బీరు మీద ఒట్టు సార్. ఆ? అవును, ఉదయం నుంచి నువ్వు ఫోన్ ఎందుకు ఎత్తట్లేదురా? నేను పూజలో ఉండగా ఆ పరలోకంలో ఉన్న ప్రభు పిలిచిన పలకను. పదా తలుపులు. మనిషి పుట్టినప్పటి నుంచి ఎన్నో కష్టాలుంటాయి. కడుపులో ఎన్ని బాధలున్నా నువ్వు లోపలికి వెళ్ళగానే అవన్నీ బయటకు వచ్చేస్తాయి. అందుకే నీకు నా వందనాలమ్మా. బీరమ్మా నీకు వందనాలమ్మా, బీరమ్మా నీకు వందనాలమ్మా, బీరమ్మా నీకు వందనాలమ్మా, బీరమ్మా నీకు వందనాలమ్మా, బీరమ్మా నీకు వందనాలమ్మా. హలో హలో వందనాలమ్మా. హలో నీకు వందనాలమ్మా. చెప్పండి. మీరు అర్జెంటుగా మా ఇంటికి రండి. అంత అర్జెంటా? అర్జెంటే సార్, రండి. ఓకే వస్తున్నా. దీన్ని ఏం చేసుకోమంటారు సార్? తలుపులో.
ఏంటి కృష్ణ గారు అర్జెంట్ గా రమ్మన్నారండి? ఒక్క నిమిషం. శేషు, హాయ్ సార్, నా పేరు శేషు, శ్రీకాంత్ ఫ్రెండ్ని సార్. నైస్ మీటింగ్ యూ. సార్ కూర్చొని మాట్లాడుకుందాం. అసలు రాత్రి పార్టీలో ఏం జరిగింది? పార్టీ హ్యాపీగా జరుగుతున్న టైంలో శ్రీకాంత్ డాలీ అనే అమ్మాయితో గొడవ పెట్టుకున్నాడు సార్. శ్రీకాంత్కి అవసరం ఏమొచ్చింది? డాలీ ఎప్పటి నుంచో శ్రీకాంత్ని లవ్ చేస్తుంది సార్, కానీ శ్రీకాంత్కి ఇష్టం లేదు. ఇప్పుడు శ్రీకాంత్ వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడని తెలిసి డాలీ గొడవ పెట్టుకుని ఉంటుంది సార్. అప్పటికి మేము వాళ్ళిద్దరి మధ్య గొడవ ఆపి వాళ్ళిద్దరిని ఇంటికి పంపించాం సార్. కానీ శ్రీకాంత్ ఆ కోపాన్ని ఆపుకోలేక డాలీని చంపేస్తానని నాకు మెసేజ్ చేశాడు సార్. మెసేజా? చూపించు. ఇదిగోండి సార్. ఓకే, ఇప్పుడు మనం డాలీ ఇంటికి వెళ్ళాలి. తిరు తిరు గణనాథ అమ్మో సార్, పెళ్లి కూతురు సపన ఫోన్ చేస్తుంది. మా అబ్బాయి శ్రీకాంత్ గురించి అడుగుతుందేమని భయంగా ఉంది సార్. కట్ చేయండి. పెళ్లి కొడుకుగా మంగళ, పెళ్లి కొడుకు ఫ్రెండ్ గా సైజ్ 0 యాక్ట్ చేస్తారు. అలా ఎలా కుదురుతుంది పాండు సార్? మేమేమైనా జంబలగడి పొమ్మలమా? ఇవేంటో తెలుసా? ఆ మాత్రం తెలియదా? అవి చాక్లెట్. ఇవి తింటే మంచి ఐడియాస్ వస్తాయి. అబ్బా, అప్పుడు అన్న నేను రోజుకి 150 చాక్లెట్స్ తింటా, నాకెప్పుడు రాలేదు ఐడియా? ఇవి తింటే వస్తాయి. నేను నమ్మను. ఇవి తింటే నమ్ముతావు. నాకన్నా నీకెక్కువ తెలుసా చాక్లెట్స్? ఆగు. అయిపోయింది. ఏం ఐడియా వచ్చింది? ఏమీ రాలేదు. ఏమీ రాలేదు. ఏమీ రాలేదు. అబ్బాయిలా అబ్బాయిలా మా అబ్బాయిలా నీ వాయిస్ కూడా మారిపోయింది. నీ వాయిస్ కూడా మారిపోయింది. మారిపోయింది. మన ఇద్దరు వాయిస్ మారిపోయింది. ఏం చేసావు? ఇప్పుడు ఎలా? ఏం చేయాలి? హలో, మీరు మరీ అంత నవ్వకండి. మీ అబ్బాయి కనిపించట్లేదు. అవును, మా అబ్బాయి కనిపించట్లేదు. ప్లీజ్ హీరో, ఏంట్రా? నాకు చాక్లెట్ కావాలి. అంటే ఈ చాక్లెట్ నువ్వు తినకూడదురా. మనకిచ్చాడు కదా, మాకిచ్చావు కదా, ఇప్పుడు వాడికి కూడా ఇవ్వండి. అంటే ఇది తింటే ఏం తెలీదు. అంటే ఇవ్వండి. వద్దు, వాడికి ఇవ్వాల్సిందే మీరు. కావలసింది జింకు చక జింకు చక జింకు చక జింకు చక నీ దగ్గర ఉంది. జింకు చక జింకు చక జింకు చక జింకు చక నా కావాల్సింది. పోతారా? వచ్చురా. వద్దురా. కావాలి వద్దురా. కావాలి. అమ్మని కమ్మని దెబ్బ ఎంత కమ్మగా గుంజిరో యబ్బా. ఏంటి నవ్వుతున్నారు? నీ బ్యూటిఫుల్ వాయిస్ విని అమ్మని కమ్మని దెబ్బ 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 అమ్మని కమ్మని దెబ్బ దెబ్బ. గొంతు మారిపోయిందేంట్రా?
చెప్తే విన్నారా? ముందు చెప్పొచ్చు కదా బాసా. ముందు చెప్పిన వినేవాడు తలుపులు ఎందుకు అవుతాడు రా? మీరేం చేస్తున్నారు? కనీసం ఒక మాట అయినా చెప్పొచ్చు కదా. నీలాంటి ఆత్రం గడికి చెప్పినా అర్థం కాదు కదా. మీ గొంతుకలా మారిందా? అయితే happy, happy, happy. రేయ్, నీ ఆట ఆపి ముందు పద. అమ్మని తమ్మని దెబ్బ ఎంత కమ్మగా ఉంది రోయ్యబ్బా. శేషు, సార్ నీకు డాలీ అడ్రస్ తెలుసు కదా? తెలుసు సార్. పద. ఈ విషయం ఎలాగైనా శ్రీకాంత్ చెప్పాలి. ఎన్నిసార్లు ఫోన్ చేసినా రెస్పాండ్ అవట్లేదు. డైరెక్ట్ గా ఇంటికి వెళ్ళే చెప్దాం. సార్ ఇదే సార్ డాలీ ఇల్లు. నేను వెళ్ళి శ్రీకాంత్ని కలిసొస్తాను. నువ్వు మనిషి కుక్కవరా? నైస్ టు మీట్ యూ. ఈ లక్కీ ఎవరు? డాలీని ఎందుకు చంపావు?